మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సముద్రం లోతుల్లో జీవించే లోతట్టు సముద్ర జీవులను మనం ఇప్పుడు ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం? ఈ భయంకరమైన చేపను సీ డెవిల్ అని పిలుస్తారు. దీని తలపై ఒక కాంతి ఉంటుంది. దీని సహాయంతో ఇది ఇతర జంతువులను ఆకర్షించి వాటిని తినేస్తూ ఉంది. జపాన్లో శతాబ్దాల నాటి ఒక నమ్మకం ఉంది. ఒక ఓర్ ఫిష్ నీటి మీదికి వస్తే అది విపత్తుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో నేవీలోని సోనార్ ఆపరేటర్స్ నకిలీ సముద్ర మట్టాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మిలియన్ల సంఖ్యలో చేపలు సముద్రం లోతుల నుంచి పైకొస్తున్నాయి. జనవరి 2023 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జపాన్లో ఒక మత్స్యకారుడు సముద్రానికి వెళ్ళాడు. తన బోటు నుండి చేపల వల వేయగా కొంతసేపటి తర్వాత వలను పైకి తీస్తూ ఒక అద్భుతమైన పొడవైన చేపను చూశాడు. అది 6 మీటర్ల పొడవుతో పాము లాంటి ఆకారంలో ఉంది. దాని శరీరం తెల్లటి రబ్బర్లా మెరుస్తూ కనిపించింది. అది ఒక సాధారణ చేప కాదు, అది లోతట్టు సముద్రం నుంచి వచ్చింది. ఇది డీప్ సీ ఓర్ ఫిష్. సాధారణంగా అయితే ఇవి 1 కిలోమీటర్ లోతులో మాత్రమే ఉంటాయి. కానీ ఆ మత్స్యకారుడు దానిని తిరిగి సముద్రంలో వదిలిపెట్టేశాడు. జపాన్ ప్రజలు నమ్మే నమ్మకం ఏంటంటే ఓర్ ఫిష్ కనబడితే భూకంపం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని. 2011లో జపాన్లో తీవ్ర భూకంపం సంభవించడానికి ముందు 20కి పైగా ఓర్ ఫిష్లు చనిపోయి తీరాన కనిపించాయి. కానీ ఇప్పుడు ఈ కథనాలను సందేహిస్తున్నారు. ఎందుకంటే కేవలం జపాన్లో మాత్రమే కాకుండా ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల చనిపోయిన ఓర్ ఫిష్లు తీరాలకు కొట్టుకొస్తున్నాయి. 2023లో ఒక మత్స్యకారుడు ఒక్కసారి 50 ఓర్ ఫిష్లను పట్టుకున్నాడు. 2024లో కాలిఫోర్నియాలో ఓర్ ఫిష్ 3 సార్లు కనబడింది. 2025 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మెక్సికోలో ఒక సజీవ ఓర్ ఫిష్ను చూశారు. ఈ చేపలు ఇంత ఎక్కువగా కనిపించడం చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఇంతకు ముందు ఇవి చాలా అరుదుగా కనిపించేవి. కేవలం 2001లోనే మొదటిసారి ఓర్ ఫిష్ను వీడియోలో రికార్డ్ చేయగలిగారు. కానీ ఇది కేవలం ఓర్ ఫిష్కే పరిమితం కాదు. ఇటీవల అనేక లోతట్టు సముద్ర జీవులు సముద్ర ఉపరితలానికి రావడం ప్రారంభించేశాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. సముద్ర లోతుల్లో ఉన్న జీవులు పైకి ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? గాలి మార్పుల కారణంగా అన్ని సముద్ర జీవులు ప్రతిరోజు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా వలస వెళ్తున్నాయి. భూమి వేడెక్కుతున్న కొద్దీ ఈ లోతట్టు సముద్ర జీవులు చల్లని ప్రాంతాల వైపు, ధృవాల వైపు వలస వెళ్తున్నాయి. మీకు ఇప్పటికే తెలిసిన విషయం ఏమిటంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉత్పత్తి అయ్యే వేడిని ప్రధానంగా సముద్రాలే చాలా ఎక్కువగా గ్రహిస్తూ ఉన్నాయి. 90% వరకు ఉష్ణోగ్రతను సముద్రాలు గ్రహిస్తూ ఉన్నాయి. కాలానికి అనుగుణంగా ఈ వేడి సముద్రపు నీటిలో కలిసిపోవడంతో సముద్రాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు వందల వేల సంవత్సరాలుగా స్థిరంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే సూర్యుడి నుంచి వచ్చే వేడి సముద్రపు ఉపరితలాన్ని వేడెక్కిస్తోంది. కానీ లోతట్టు సముద్రపు నీరు మాత్రం చల్లగా ఉంటోంది. ఎప్పట్లాగే అదే ఉష్ణోగ్రతను కొనసాగిస్తోంది. ఎందుకంటే సూర్యుడి వేడి లోతట్టు వరకు చేరదు గనక. వేడి నీరు చల్లటి నీటితో పోల్చితే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.
అది ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. అయితే చల్లటి నీరు దిగువన ఉండిపోతూ ఉంటుంది. ఈ రెండు రకాల నీరు ఒకదానితో ఒకటి సులభంగా మిళితమవ్వవు, అంటే కలిసిపోవు. దీనివల్ల ఉపరితలంలోని ఆమ్లజని అంటే ఆక్సిజన్ లోతట్టు వరకు వెళ్ళడం కష్టమవుతోంది. లోతట్టు సముద్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఇప్పుడు స్వల్పమైనటువంటి ఆక్సిజన్ తగ్గుదల కూడా అక్కడి జీవాల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది. ఇది అంతరించిపోవడానికి దారి తీసే పరిస్థితిని మనకు కలిగిస్తోంది. ఈ లోతట్టు సముద్ర జీవులు స్థిరమైన ఆక్సిజన్ పరిస్థితులకు అలవాటు పడిపోయాయి. కాబట్టి ఆక్సిజన్ కోసం అవి ఉపరితలానికి పైకి వలస వెళ్తూ ఉన్నాయి. అవి లోతట్టు సముద్రం నుంచి పైకి వచ్చేస్తూ ఉన్నాయి. ఇది వాటికి చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ జీవులు ఉపరితల జలాల్లో జీవించడానికి అలవాటు పడలేదు కనుక. సో పగలు షార్క్స్, తిమింగలాలు వీటిని ఇట్టే ఆహారంగా మార్చేసుకుంటూ ఉంటాయి. ఇక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అయితే ఈ శతాబ్దం ముగిసే లోపు అబిసల్ జోన్ అంటే ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరుగుతుంది. లోతట్టు సముద్ర జీవులు ఉపరితల జీవులతో పోలిస్తే 4 నుంచి 11 రెట్లు వేగంగా వలస వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ అద్భుతమైన జీవుల భవిష్యత్ ఇప్పుడు పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. ఇలాంటి అనేక జీవులు శాశ్వతంగా ఇక కనిపించకుండా పోతాయి. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ చాలా జీవులు మనకు తెలియకుండానే అంతరించిపోతున్నాయి. ప్రతి సంవత్సరం లోతట్టు సముద్రంలో కొత్త జంతువులను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. అయితే ఇప్పుడు మానవుల కారణంగా అంటే మన కారణంగా మనకు తెలియని ఎన్నో జీవాలు అంతరించిపోతున్నాయి. ఇది కేవలం సముద్ర జీవాల గురించే కాదు, మన జీవితాలకు సంబంధించిన అంశమని కూడా గుర్తుంచుకోవాలి. లోతట్టు సముద్రం పెద్ద మొత్తంలో కార్బన్ నిల్వలు కలిగి ఉంటుంది. ఫైటోప్లాంక్టన్ నిజానికి చెట్లలా పనిచేస్తాయి. ఇవి కార్బన్ గ్రహించి లోతట్టు సముద్రంలో నిల్వ చేస్తాయి. దీనివల్ల మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ నియంత్రించబడుతుంది. కానీ వాతావరణ మార్పుల కారణంగా సముద్రాల కార్బన్ గ్రహించే సామర్థ్యం ప్రస్తుతం తగ్గిపోతోంది. కానీ దీనికంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉంది. ఇప్పటికీ వాతావరణ మార్పు దీర్ఘకాలిక సమస్యే, కానీ తక్షణ సమస్య డీప్ సీ మైనింగ్. ఈ స్కాలీ ఫుట్ స్నేల్ చూడండి, దీని కాళ్ళు ఇనుముతో తయారయ్యాయి. ఇది హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర జీవిస్తూ ఉంటుంది. ఇది ఒక చిన్న జీవి అయినప్పటికీ కూడా దీని గుండె చాలా చాలా పెద్దది. దీని శరీరం 4% భాగం గుండెనే ఉంటుంది. మానవుల్లో ఇదే రేటు ఉంటే మన గుండె తలంత పెద్దదిగా ఉండేది. కానీ కొందరు కార్పొరేటర్స్ అట్లాగే నాశనం చేయడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి విమర్శ. ఇప్పటి వరకు కూడా 3 ప్రదేశాల్లో మాత్రమే ఇది కనిపించింది. కానీ అక్కడే బంగారం, వెండి తవ్వాలని కొందరు మైనింగ్ కంపెనీలు చూస్తున్నాయి. రాజకీయ నాయకుల వల్లే ఈ డీప్ సీ మైనింగ్ పాసిబుల్ అవుతుంది కాబట్టే వాళ్ళ ప్రస్తావన చేస్తున్నాను. ఇట్లాంటి రాజకీయ నాయకులు అట్లాగే వ్యాపార ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సైన్స్ అండ్ పర్యావరణాన్ని ఏమాత్రం పట్టించుకోరు. అటవీలు నాశనం అవుతున్నా, వాతావరణానికి ముప్పు ఏర్పడినా కూడా తన మిత్ర వ్యాపార సంస్థల కోసమే మొక్కుబడిగా వ్యవహరిస్తారు తప్పించి కేరళ తీర ప్రాంతంలో డీప్ సీ మైనింగ్ చేపట్టాలని ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నట్టు ఒక కథనం. ఇది స్థానిక ప్రజలకు కావచ్చు, సముద్ర జీవాలకు చాలా ప్రమాదకరం. దీనికోసం కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఇది ఆపాలని మనం సైతం ప్రయత్నం చేయాల్సిందే. గ్రీన్ పీస్ వారు స్టాప్ డీప్ సీ మైనింగ్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ అనే పేరుతో ఒక పిటిషన్ ని కూడా రూపొందించారు. 3 మిలియన్ల మంది ఇప్పటికే దాని మీద సంతకం కూడా చేశారు.